హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఒకానొకప్పుడు ఐటీ సెక్టార్స్‌లో మీ యొక్క మనీని ఇన్వెస్ట్ చేస్తున్నారు అనంటే, అది చాలా సేఫ్ సెక్టార్ కదా! అసలు తిరిగే చూసుకోక్కర్లేదు అనేలాగా ఉండేది. అయితే ప్రపంచవ్యాప్తంగా 2025లోని గ్లోబల్ లెవెల్‌లోని ఐటీ మార్కెట్ యొక్క మొత్తం విలువ గాని చూస్తే 850,00,000 కోట్లుంది. అదే టైంలోని ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుతున్న అంత మారిపోతున్న ట్రెండ్ ఏదైతే ఏఐ గురించుందో, దాని యొక్క మార్కెట్ గాని చూసినట్టయితే 35,00,000 కోట్లుంది. ఇప్పుడు మారుతున్న స్టోరీ గురించి కూడా మనం తెలుసుకుందాము. ఒకానొకప్పుడు అంటే ఇప్పటికి గూడాను గ్లోబల్ లెవెల్‌లోని, అంతర్జాతీయ లెవెల్‌లోని ఐటీ సప్లై చైన్‌లోని మన దేశము వెన్నెముకగా నిలిచింది. అయితే ఇదే ధోరణిలో గాని చూసుకున్నట్టయితే ఈ మొత్తం మార్కెట్‌లో 6% వరకు అంటే ఒక 2,00,000 కోట్ల వరకు ఇప్పుడు ఏఐ వైపుగా షిఫ్ట్ అవుతుంది. ఏఐ యొక్క మార్కెట్ అనేది పెరుగుతుంది. అండ్ ముఖ్యంగా గాని చూసుకున్నట్టయితే నిఫ్టీ యొక్క బిహేవియర్ విషయానికి గాని వస్తే నిఫ్టీ ఐటీ గత ఒక సంవత్సరంలోని 20% పడిపోయినప్పుడు నిఫ్టీ 50 అదే టైంలో 12% వరకు పెరిగింది. సో, ఇప్పుడు మొత్తం షిఫ్ట్ కూడా మనకి ఐటీ రంగం నుంచి ఆ ఐటీ రంగంలో స్పెసిఫిక్‌గా గాని చూసినట్టయితే ఈ ఏఐ సెగ్మెంట్, ఈ ఏఐ బూమ్ దిశగా వెళ్ళిపోతుంది. సో, ఇప్పుడు నేను చెప్పిన ఈ 2,00,000 కోట్ల నుంచి రాబోయే 4 సంవత్సరాల్లోపు 38% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ నుంచి 29-30 లాక్ క్రోర్స్ మధ్యలోని ఈ పర్టిక్యులర్ ఏఐ మార్కెట్ అనేది పెరుగుతుందని చాలా వరకు నిపుణులు తెలుపుతున్నారు. ఇది ఇలాగుండగా ఏఐ సెగ్మెంట్‌లోని ఏఐ బూమ్ వల్ల మనము ఈరోజు చూడబోయే ఈ 2 స్టాక్స్ ఈ వీడియోలో ఏంటి అనంటే, ఏవైతే గత కొన్ని సంవత్సరాలుగా ట్రెడిషనల్‌గా ఐటీ రంగానికి సంబంధించిన సేవలు అందించడంతో పాటు ఇప్పుడు వాళ్ళ యొక్క తీరుని మార్చుకుని ఏఐ దిశలోని వెళ్తున్నారు. అండ్ అక్కడి నుంచి మంచిగా ఆదాయాన్ని జనరేట్ చేసుకుంటున్నారని ఈ 2 కంపెనీస్ గురించి ఇప్పుడు చూసి తెలుసుకుందాం. సో, ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండీ, మీరు గాని ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మేము మీకు ఎంతో ఇంపార్టెంట్ అయిన కంటెంట్‌ని అందిస్తూ ఉంటాం కాబట్టి. నేను సీఏ హిరణ్మయి అండి. ఈరోజు మనం చూడబోయేది 2 స్టాక్స్ ఏవైతే ఏఐ బూమ్ నుంచి డైరెక్ట్‌గా లేకపోతే ఇండైరెక్ట్‌గా బెనిఫిట్ అవుతాయి అనేది. సో, మనం ఇప్పుడు చూడబోయే 2 స్టాక్స్ ఏవైతే ఫండమెంటల్‌గా కొద్దిగా బలంగా ఉన్న వాళ్ళ యొక్క ట్రెడిషనల్ ఐటీ సేవలు అందించడం దగ్గర నుంచి ఏఐలోకి వాళ్ళ యొక్క రెవెన్యూ మోడల్‌ని మార్చుకున్నారు. మొట్టమొదటి కంపెనీ మోబ్ అవెన్యూ ఏఐ టెక్ లిమిటెడ్. సో, ఈ కంపెనీ గురించి చెప్పాలి అనంటే ఈ కంపెనీ డిజిటల్ ఫస్ట్ ఏఐ టెక్నాలజీ కంపెనీగా నిర్వర్తిస్తున్నారు. వీళ్ళు ఎటువంటి డొమైన్స్‌లో ఆపరేట్ చేస్తున్నారు అనంటే మొట్టమొదటిది బేసిక్‌గా వీళ్ళు ఏఐ లెడ్ అడ్వర్టైజింగ్. దానితో పాటుగా కన్స్యూమర్ గ్రోత్ సపోర్ట్ అందించే ప్లాట్‌ఫార్మ్స్ అన్నిటిని వీళ్ళు ఒకే చోట అందిస్తున్నారు. సో, ఇప్పుడు మనము ఏదైతే వీళ్ళ యొక్క కోర్ బిజినెస్ మోడల్ పరంగా గాని దృష్టి పెట్టినట్టయితే వీళ్ళు డిజిటల్ అడ్వర్టైజింగ్‌లోకి వెళ్లారు. అది కూడా ఏఐకి సంబంధించి ఏఐతో పాటుగా పవర్డ్ అయిన డిజిటల్ అడ్వర్టైజింగ్. అంటే ఏంటి ఇక్కడ? ప్రస్తుతం అంటే మనం యాడ్స్ ప్లే చేసిన వెంటనే రెవెన్యూస్ రాకుండా వీళ్ళ రెవెన్యూ మోడల్‌ని ఒక యాడ్ ప్లే చేసిన తర్వాత యాడ్‌కి సంబంధించిన లీడ్స్ ఎన్నొచ్చినాయి, ఎన్ని ఇన్‌స్టాలేషన్స్ అయినాయి, ఎంత పర్చేజెస్ అయినాయి అనే ఔట్‌కమ్ బేస్డ్‌గా వీళ్ళ ఆదాయం అనేది జనరేట్ చేస్తున్నారు. సో, ఒకానొకప్పుడు బిల్లింగ్ అవర్స్ నుంచి ఇప్పుడు ఔట్‌కమ్స్ అంటే మనకు కావాల్సిన రిజల్ట్స్ వస్తేనే దాన్ని బేస్ చేసుకొని రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో, మన దేశంలో ప్రస్తుతం 2025కి గాని చూసినట్టయితే అడ్వర్టైజింగ్ మార్కెట్ యొక్క మొత్తం విలువ 1,10,000 కోట్ల వరకు ఉంది. అండ్ ఇందులోని 44% వరకు డిజిటల్ అడ్వర్టైజింగ్ మార్కెటే ఉంది. అంటే 59,000 కోట్ల వరకు. అండ్ లాస్ట్ 12 నెలలుగా గాని చూసినట్టయితే ఏదైతే ఈ డిజిటల్ అడ్వర్టైజింగ్ ఏఐ పవర్డ్ ఉందో దీనికి ఉన్న ఎక్స్‌పెండిచర్ పూల్ అనేది పెరుగుతుంది. అందులో ఈ పర్టిక్యులర్ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ 0.2 నుంచి 0.3% మధ్యలోనే వేరీ అవుతుంది. అండ్ మార్కెట్ షేర్‌ని సంపాదించుకున్నారు. సో, కస్టమర్ బేస్ పరంగా గాని చూసినట్టయితే ఈ పర్టిక్యులర్ కంపెనీకి 150కి పైగా క్లయింట్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో, ఏ రంగాలకి సంబంధించి క్విక్ కామర్స్ కావచ్చు, ఫిన్‌టెక్ కంపెనీస్ కావచ్చు, కన్స్యూమర్ బ్రాండ్స్, సో వీటన్నిటికి కూడా సంబంధించిన సేవల్ని వీళ్ళు అందిస్తున్నారు. సో, మీరు అనుకోవచ్చు అసలు ఏఐ యొక్క రోల్ ఏంటి ఇక్కడ అనంటే వీళ్ళకి ఏదైతే కస్టమర్ బేస్ అనేది ఉందో దాన్ని మొత్తం ఆ ఫనల్‌ని హ్యాండిల్ చేయడానికి ఏఐ ద్వారా ఆటోమేషన్స్ అనేవి చేశారు. ఒక కస్టమర్‌కి అవేర్‌నెస్ ఇచ్చి వాళ్ళని అక్వైర్ చేసుకొని, యాక్టివేట్ చేసుకునేంత వరకు ఈ సైకిల్ అనేది అలాగే వెళ్తూ ఉంటుంది. అండ్ వీళ్ళు కొన్ని 100 కోట్ల డేటా సిగ్నల్స్ ఆ రోజువారీ ట్రాన్సాక్షన్స్ లెవెల్స్ ఇన్ని ఉన్నప్పుడు మొత్తానికి వీళ్ళు ఆ డేటానంతా హ్యాండిల్ చేసి ఆ డేటా నుంచి వీళ్ళు డెసిషన్ మేకర్స్ అంటే మనకి ఒక ఔట్‌కమ్‌ని తీసుకొచ్చే లెవెల్‌లోని ఆటోమేషన్స్ అనేవి చేశారు. స్క్రీన్ పైన చూసినట్టయితే
వీళ్ళ యొక్క టూల్స్ ఏవైతే వాడుతున్నారో ఇటువంటి ఏఐ డేటా ఆటోమేషన్‌కి అనేది మీకిప్పుడు కనిపిస్తుంది. సో, అలానే ఈ పర్టిక్యులర్ రంగం నుంచి, ఈ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి 2026 క్వార్టర్ 2లో 90% ఆదాయం వచ్చేది కాస్త ఈ క్వార్టర్‌లో ఇంకో 2% పెరిగి 92% రెవెన్యూ అనేది వస్తుంది. సో, ఈ టూల్స్‌ని అయితే తెలుసుకున్నాం కదా! కానీ ఇక్కడ 2 ఇంపార్టెంట్ అయిన విషయాలనైతే మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిది వీళ్ళకొచ్చే మొత్తం ఆదాయంలోని ఏ ప్లాట్‌ఫార్మ్ నుంచి ఎంత వస్తుంది అనేది పబ్లిక్ డేటా మనకెక్కడ అవైలబిలిటీలోని లేదు. అండ్ రెండో విషయం ఏంటి అనంటే ఫినాన్షియల్ ఇయర్ 2024 తోటి ఫినాన్షియల్ ఇయర్ 2025 యొక్క నంబర్స్‌ని మనం డైరెక్ట్‌గా పోల్చలేము. ఎందుకు అనంటే వీళ్ళు ఇంతకు ముందు ఒక కేవలం ఎడ్యుకేషనల్ అండ్ రీటైల్ ఇన్వెస్టర్‌గా మాత్రమే సేవలను అందిస్తున్న వాళ్ళు కాస్త ఈ సంవత్సరం కొత్త అక్విజిషన్స్ తోటి వాళ్ళ టోటల్ రెవెన్యూ మోడల్‌ని కూడా మార్చేసుకున్నారు. దేనికి అనంటే ఏఐ పవర్డ్ మొత్తం డిజిటల్ మార్కెటింగ్‌లోకి వచ్చేసారు. డిజిటల్ అడ్వర్టైజింగ్ దిశగా వెళ్ళిపోయారు కాబట్టి. సో, ఈ 2 ఇయర్స్ మధ్యలో మనం అంత డైరెక్ట్‌గా కంపారిజన్ అయితే చేయలేం. అయితే ఇప్పుడు మన పర్టిక్యులర్ ఇయర్‌లోని నంబర్స్ పరంగా గాని వెళ్ళినట్టయితే 2026 కల్లా ఈ క్వార్టర్స్‌ని గాని రీసెంట్ క్వార్టర్స్‌ని చూసినట్టయితే సేల్స్ అనేది 67% పెరిగి 55 కోట్లకి చేరుకుంది. ఇక్కడ మనము రెవెన్యూని ఎలా అసలు లెక్క చేస్తాము అనంటే ఒక ఫార్ములా తరపున నంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ ఇంటూ రెవెన్యూ పర్ అవుట్‌కమ్ చేస్తాము. ఇక్కడ 2 పారామీటర్స్‌లో ఏది పెరిగినా కూడా వీళ్ళ టోటల్ రెవెన్యూ పెరుగుతుంది. అలాంటిది ఈ కంపెనీకి 2 పారామీటర్స్ కూడా పెరిగినాయి. రెవెన్యూ పర్ అవుట్‌కమ్ అనేది క్వార్టర్ 2లోని ₹45.89 నుంచి ఈ క్వార్టర్‌లోని ₹47.45 వరకు పెరిగింది. నంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ కూడా పెరిగినాయి. సో, వీటన్నిటి వల్ల గాని చూసినట్టయితే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా చాలా వరకు మెరుగుపడింది. 22.2% అంటే 470 అంటే 47 బేస్ పాయింట్స్ పెరిగి 22%కి మెరుగుపడింది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ విషయానికి వస్తే 268 బేస్ పాయింట్స్ పెరిగి 38.8%కి రీచ్ అయింది. కంపెనీ పరంగా గాని చూసుకున్నట్టయితే కొన్ని కీ మెట్రిక్స్ అనేవి మనం అనలైజ్ చేస్తే మొట్టమొదటిది ఈ కంపెనీకి డెట్ అనేది 0 ఉంది. 0 అంటే ఎటువంటి ఇంట్రెస్ట్ బాధలు లేవు. అండ్ అలానే బ్యాంక్ వాళ్ళు వేసే ఆంక్షలు కూడా లేవు. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అదే టైంలో 11 టైమ్స్ ఉంది. అంటే కంఫర్టబుల్‌గా వాళ్ళకొచ్చే ఆదాయం నుంచి 11 రెట్ల వరకు కవరేజ్ అనేది లభిస్తుంది. సో, నెక్స్ట్ భవిష్యత్తులో ప్రణాళికలు ఎలా ఉంటాయి? మొట్టమొదటి విషయం ఏంటి అనంటే డిజిటల్ అడ్వర్టైజింగ్ యొక్క మొత్తం మార్కెట్ ప్రస్తుతానికి చూస్తే 59,000 క్రోర్స్ ఉంది. అండ్ అది రాబోయే కొన్ని సంవత్సరాల పాటుగా 19-20% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉండి ఇంకొక 4 సంవత్సరాల లోపే 142,000 కోట్లు చేరుకునే స్థాయికి అంత మార్కెట్ అనేది ఉంది. నేను ఇండస్ట్రీయే 19-20%లో పెరుగుతుంది అనంటే ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు తెలిపిన విషయం ఏంటి అనంటే మేము మా ఆదాయాన్ని 30% వరకు గైడెన్స్ ఇచ్చి అంతవరకు రెవెన్యూ గైడెన్స్ గ్రోత్ అనేది ఉంటుందని చెప్తున్నారు. ఎబిడ్డా మార్జిన్స్ కూడా 20% పైగానే మార్జిన్స్ అనేవి మెయింటైన్ చేద్దామని కూడా అనుకుంటున్నారు. సో, దీనికి కావాల్సిన స్ట్రాటజీ ఏంటంటే ప్రతి ఒక్క క్వార్టర్‌లోని ఒక కొత్త ఇంటర్నేషనల్ మార్కెట్‌లోని వీళ్ళ ప్రొడక్ట్స్ అనేది లాంచ్ చేయడం అనేది. అండ్ రిస్క్స్ అనేవి లేవా అంటే 2 ముఖ్యమైన రిస్క్స్ ఉన్నాయి. మొట్టమొదటిది ఏదన్నా ఒక కంపెనీకి క్యాష్ అనేది ఎంత త్వరగా లభిస్తుంది అనేది మనం అందరం చూస్తాం. ఈ కంపెనీకి డెటార్ డేస్ 367 వరకు ఉన్నాయి. అంటే ఒక సంవత్సరం పాటుగా వీళ్ళు సేవలు అందించిన తర్వాతే క్యాష్ అనేది వస్తుంది. క్యాష్ ఎప్పుడైతే తక్కువ వస్తుందో ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చినప్పటికీ కూడా ప్రెషర్ అనేది కంపెనీ పైన పడుతుంది. రెండవది ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ ఆధారంగా గాని చూస్తే పిఈ రేషియో 96 టైమ్స్ ఉంది. అండ్ అదే బుక్ వాల్యూ 88 టైమ్స్ ఉంది. అంటే మార్కెట్ వాళ్ళు ఈ కంపెనీ చాలా ఎక్కువగా పెరుగుతుంది అనే వాళ్ళ గ్రోత్ పైన చాలా వరకు భరోసాని ఉంచారు. కాకపోతే ఇటువంటి హై వాల్యుయేషన్స్ జరుగుతున్నప్పుడు ఎంతో కొంత చిన్న ఎర్రర్ వచ్చినా కూడా వెంటనే తలకిందులైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం చెప్పడం కోసం E&E నెట్వర్క్స్ అని ఒకానొకప్పుడు పిఈ రేషియో 200 టైమ్స్‌లో ట్రేడ్ చేసేది. సేల్స్ యొక్క 3 ఇయర్స్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, ప్రాఫిట్స్ ఒక కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా 50-90% వరకు ఉండేది. కానీ హఠాత్తుగా ఆ పర్టిక్యులర్ కంపెనీ ఒక 3 క్వార్టర్స్ పాటుగా లాసెస్ అనేవి చెప్పడం తోటి ఏమైంది ఇన్వెస్టర్స్ యొక్క నమ్మకం తగ్గిపోయింది. అండ్ అక్కడి నుంచి వీళ్ళ యొక్క వాల్యుయేషన్స్ డీరేటింగ్‌లోకి వెళ్ళిపోవడం మనం చూసాం. సో, అందుకనే ఎప్పుడైతే కంపెనీ హై వాల్యుయేషన్స్‌లో ఆపరేట్ చేస్తుందో ప్రతి ఒక్క క్వార్టర్‌లోని వాళ్ళ యొక్క రెవెన్యూ విజిబిలిటీ ఎలా పెరుగుతుంది, ఎంతవరకు ఆర్డర్స్‌ని ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళు మంచిగా నంబర్స్‌లో కన్వర్ట్ చేస్తున్నారనే దృష్టి మనం పెట్టాల్సి ఉంటుంది. కంపెనీ నంబర్ 2 కోఫోర్జ్ లిమిటెడ్ అనేది మనందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు డిజిటల్ సేవల్ని, సొల్యూషన్స్‌ని వాళ్ళ యొక్క వినియోగదారుల యొక్క బిజినెస్‌లోని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు వినియోగదారులు ఎయిదర్ వాళ్ళు ఏఐతో కానీ డేటా ఆటోమేషన్ ద్వారా గానీ, క్లౌడ్ సేవల్ని గానీ, ఇటువంటి వాటిని వాళ్ళ యొక్క బిజినెస్‌కి సరిపోయే విధంగా అందించమంటే వీళ్ళు చాలా డీప్ ఫోకస్ చేస్తూ అటువంటి వాటిలోని కొత్త కొత్త సొల్యూషన్స్‌తో మన ముందుకు వస్తూనే ఉంటారు. అండ్ ఎక్కడ ఎలా వాడుతున్నారు ఏఐని ఇక్కడ అని అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రావెల్ సెగ్మెంట్‌ని తీసుకుందాం. సో, ఎయిర్‌లైన్స్‌లో మీరు ట్రావెల్ చేయాలి అనంటే ఎయిర్‌లైన్ కంపెనీ పరంగా చూస్తే వాళ్ళు టికెటింగ్ మొదలుకొని మైగ్రేషన్ వరకు డాక్యుమెంటేషన్ అన్నిటిని చెక్ చేయాలి గదా! సో, వీటన్నిటిని ఆటోమేట్ చేయడం. రెండోది బ్యాంకింగ్ సెక్టార్ తీసుకుంటే ఒక కస్టమర్ వచ్చి బ్యాంక్‌లోని ఒక అకౌంట్
ఓపెన్ చేసి వాళ్ళకి కావాల్సిన కేవైసీ డాక్యుమెంట్స్, వాళ్ళు లోన్స్ కూడా తీసుకుంటున్నప్పుడు ఆ ప్రాసెసింగ్ చూడడం అండ్ వివిధ రకాల కాంప్లయన్సెస్ అనేవి ఉంటాయి. ఇవన్నిటిని కూడా చాలా ఈజీగా వాళ్ళు ఏఐ ద్వారా ఆటోమేషన్స్ అనేవి మనం చేసుకోవచ్చు. సో అటువంటి సేవలపైనే వీళ్ళు దృష్టి అనేది పెట్టారు. సో ఇప్పుడు గాని ఈ పర్టిక్యులర్ కంపెనీకి ఫైనాన్షియల్ ఇయర్ 2026 Q3లోని ఎటువంటి సెగ్మెంట్స్ నుంచి వస్తుందంటే ఒక 6 సెగ్మెంట్స్ నుంచి వీళ్ళకి మొత్తం ఆదాయం అనేది వస్తుంది. మొట్టమొదటిది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్ నుంచి 26% అంటే హైయెస్ట్ గా వస్తుంది. సో ఇక్కడ రీటైల్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్, రిస్క్ అండ్ కాంప్లయన్స్, కోర్ బ్యాంకింగ్, టెస్టింగ్ ఇలాంటి సేవల్ని అందిస్తున్నారు. రెండవది టీటీహెచ్, ట్రావెల్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ హాస్పిటాలిటీ నుంచి 22.9% ఆదాయం అనేది వస్తుంది. ప్యాసింజర్ సర్వీస్ సిస్టమ్, రెవెన్యూ అకౌంటింగ్, డిజిటల్ ఎక్స్పీరియన్స్ ని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు ఎయిర్లైన్స్ కి. మూడవది ఇన్సూరెన్స్, ఇక్కడ నుంచి 14.8%. ఇక్కడ ఏం చేస్తున్నారు? అండర్ రైటింగ్, ట్రాన్స్ఫర్మేషన్, క్లెయిమ్స్ ప్రాసెస్ చేయడం, పాలసీని, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ చూసుకుంటున్నారు. హెల్త్ కేర్ అండ్ హైటెక్ నుంచి 10.5%. సో ఇక్కడ మెడ్టెక్ కానీ, లైఫ్ సైన్సెస్ కానీ, డిజిటల్ నేటివ్స్ కానీ, ప్రోడక్ట్ ఇంజనీరింగ్ ఇటువంటి సేవల్ని అందిస్తున్నారు. మన దేశానికి బయట కావాల్సిన, ప్రభుత్వం కావాల్సిన ఆటోమేషన్ సర్వీసెస్ కూడా అందిస్తున్నారు. దాని నుంచి వీళ్ళకి వచ్చే ఆదాయం 6.3%. సో పబ్లిక్ సెక్టార్ డిజిటలైజేషన్, అది యూకే కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, కేస్ మేనేజ్మెంట్, సిటిజన్ సేవలు. సో ఇవన్నీ పోగా మిగిలిన సర్వీసెస్ అంటే రీటైల్కి కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, యూటిలిటీస్ కానీ, సిపిజి వాళ్ళకి కానీ అక్కడ నుంచి 19.5% ఆదాయం అనేది వస్తుంది. సో ఇక్కడ సప్లై చైన్ని మోడర్న్ చేయడం, ఈ కామర్స్ లో కావాల్సిన ప్రాసెస్ అన్నిటినీ కూడా ఆటోమేషన్ చేయడం ఇవన్నీ. సో ఎప్పుడు కూడా లక్షల్లో ట్రాన్సాక్షన్స్ అనేవి ఒకటి మనం చూడకుండా ఏఐ వాడిన తర్వాత మనకి ఏదన్నా వాటి మీద డౌట్స్ వచ్చి ప్యాటర్న్స్ అనేవి డౌట్ఫుల్ గా ఉన్నాయి అని అనుకుంటున్న ప్రతిసారి వీళ్ళు ఆ డేటాని మాత్రం పుల్ చేసి ఇస్తారు. ఎక్కడన్నా మనీ ఫ్లో హిడెన్ గా ఉంటుందా లేదా అనేది. సో ఏఐ అనేది చాలా ముఖ్యమైపోయింది. సో ఏఐ లెడ్ స్టోరీ అసలు ఈ పర్టికులర్ కంపెనీకి గ్రోత్ దిశలో ఎలా వెళుతుందని తెలుసుకుందాం. సో వీళ్ళు మొట్టమొదటిది అంటే ఈ సంవత్సరానికి ఏమనుకున్నారంటే ఏఐ లెడ్ ఇంజనీరింగ్ అండ్ డేటా అండ్ క్లౌడ్ లెడ్ ఈ పర్టికులర్ ఇంజనీరింగ్ కూడా మనం చేద్దాము. వీటిని మనం గ్రోత్ డ్రైవర్స్ కింద కన్వర్ట్ చేసుకుందాం. అంటే గ్రోత్ ఇంజిన్స్ నుంచి అంటే రాబోయే కొన్ని సంవత్సరాలు వీటి నుంచి అత్యధికమైన ఆదాయం రప్పించుకునేలాగా. సో 2027కి వీళ్ళు వేసుకున్న ప్రణాళికలు ఏంటి అని అంటే మొత్తంగా మన యొక్క సంవత్సరానికి రాబోయే రాబడి అనేది 18,000 కోట్ల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందులో 11,000 కోట్లు కేవలం ఏఐ లెడ్ ఇంజనీరింగ్ ద్వారా రావాలి. డేటా ప్రాసెసింగ్ ఆర్ డేటా లెడ్ ఇంజనీరింగ్ ద్వారా ఒక 2,500 కోట్లు వస్తే మిగిలింది మొత్తం ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మనము డేటా ఆటోమేషన్ ప్రాసెస్ ని చేసే దాని నుంచి రావాలి అని వీళ్ళు పెట్టుకున్నారు ఇటువంటి టార్గెట్స్ ని. అండ్ ఇక్కడ ఇంత టార్గెట్ ని మీట్ అవ్వాలి అని అంటే వీళ్ళు 18% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లో పెరగాల్సి ఉంటుంది కరెన్సీ టర్మ్స్ లో. అండ్ దీనికి తోడుగాను ఇప్పటిదాకా చేసే ట్రెడిషనల్ ఐటీ సర్వీసెస్ నుంచి వచ్చి ఏఐ ద్వారా మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి మొదటి పార్ట్నర్ గా వీళ్ళు వ్యవహరించాలి అని కూడా అనుకుంటున్నారు. సో బిజినెస్ మోడల్ ప్రకారంగా కానీ చూసినట్టయితే వీళ్ళకి ఆల్రెడీ ఎవరైతే కస్టమర్ బేస్ ఉన్నారో అక్కడ దాదాపుగా 94% రిపీట్ కస్టమర్సే వస్తున్నట్టుగా తెలిసింది. సో ఇప్పుడు కానీ మనము ఏఐ షిఫ్ట్ కి నంబర్స్ పరంగా కానీ చూసినట్టయితే గత 3 సంవత్సరాల్లో సేల్స్ అనేది 23% పెరిగిన, నెట్ ప్రాఫిట్ అనేది కేవలం 7% పెరిగింది. ఎందుకు? ఇక్కడ ఖర్చుల మీద ఎక్కువగా ప్రెషర్ ఉండడం వల్ల లీగల్, ప్రొఫెషనల్ ఛార్జెస్, ఇంటగ్రేషన్ చేస్తూ సబ్ కాంట్రాక్టింగ్ చేస్తూ మారారు కదా, దానికి ఉండే ఖర్చులు పెరగడం, మిగతా అన్ని ఖర్చులు పెరగడం వల్ల కూడా నెట్ ప్రాఫిట్ తగ్గింది. అండ్ రెండవది ట్యాక్స్ రేట్స్ అనేది 2022 నుంచి 25 ఈ 3 సంవత్సరాల మధ్యలోనే 17% ఉండేది కాస్త 26%కి పెరిగింది. కరెక్టే కదా. సో ఇంతలాగే ఎందుకు పెరిగింది అని అంటే ఇది వరకు వీళ్ళు ట్యాక్స్ బెనిఫిట్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లో ఉండడం వల్ల. ఆ స్పెషల్ బెనిఫిట్స్ అనేవి టైం ఎక్స్పైరీ తోటి మారిపోయి కార్పొరేట్ టాక్సేషన్ పరిధిలోకి వచ్చేసారు. సో ఇక్కడ ఈ 2 విషయాల వల్ల వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ అనేవి తగ్గినాయి. కానీ గత 12 నెలలుగా కానీ చూసినట్టయితే పిక్చర్ కొంచెం మెరుగుపడుతుంది. అంటే మిగతా ఖర్చుల్ని వాళ్ళు తగ్గించుకుంటూ ఈ ఏఐకి సంబంధించిన షిఫ్ట్ ని చేసుకున్నారు. ఏఐ ప్లస్ ఆటోమేషన్ రంగానికి వెళ్ళారు కాబట్టి డిసెంబర్ 2026 యొక్క స్నాప్ షాట్ గాని తీసి చూసినట్టయితే సేల్స్ ఈ పీరియడ్ లోని 29% ఇయర్ ఆన్ ఇయర్ గత సంవత్సరంతో పోలిస్తే పెరిగినాయి. ఎక్స్పెన్సెస్ జస్ట్ 22% పెరిగింది. సో ఆపరేటింగ్ లీవరేజ్ అనేది ఇక్కడ చాలా ఈజీగా తెలుస్తుంది కదా. దీనితో పాటు గ్రోత్ అనేది 2 సెక్టార్స్ నుంచి ఎక్కువగా వచ్చింది. ట్రావెల్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ హాస్పిటాలిటీ నుంచి 53% పెరిగితే హెల్త్ అండ్ హైటెక్ కేర్ నుంచి 57% గ్రోత్ అనేది ఉంది. సో ఎంప్లాయీ కాస్ట్స్ కూడా ఇక్కడ రెవెన్యూతో పాటు పోలిస్తే ఈ రేషియో 441 బేస్ పాయింట్స్ తగ్గి 55.7%కి రీచ్ అయింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ వీటన్నిటి వల్ల 68% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 730 crores రీచ్ అయింది. అండ్ అలానే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 17.4%కి చేరింది. కానీ నెట్ ప్రాఫిట్ మళ్ళీ ఎందుకు పడిపోయిందని అంటే ఈ ఇయర్ లోని వన్ టైమ్ గా వాళ్ళకి వచ్చిన అదర్ లాసెస్ అనేవి మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ వల్ల, రెగ్యులేటరీ చేంజెస్ వల్ల ఒక 147 crores లాస్ అనేది బుక్ చేయడం వల్ల ఇక నెట్ ప్రాఫిట్ అనేది గత సంవత్సరంతో పోలిస్తే జస్ట్ 16% ఇయర్ ఆన్ ఇయర్ మాత్రమే పెరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఒక చకచక 6 నుంచి 7
మెట్రిక్స్ వరకు ఏం పెరిగింది అని మనం తెలుసుకుందాం. సో మొట్టమొదటిది గాని చూసినట్టయితే వీళ్ళ యొక్క క్వసార్ ఏఐ ప్లాట్‌ఫార్మ్ ఈ రోజున గాని చూస్తే మొత్తం బ్యాంకింగ్‌లో జరిగే మాన్యువల్ ట్రాన్సాక్షన్స్ లోడ్ 80% తగ్గించేసింది. ట్రావెల్ రంగానికి సంబంధించి ఏవైతే టికెటింగ్ వాల్యూమ్స్ 60% తగ్గించేసింది. ఇన్స్యూరెన్స్‌లో సబ్మిషన్ క్లెయిమ్స్ ఏవైతే వస్తాయో 66% తగ్గించేసింది. ఇంత మంచి అవుట్‌పుట్‌ని చూపిస్తుంది. రెండవది వీళ్ళ యొక్క ఆర్డర్ బుక్ కూడా ఇటీవలే ఉన్న Q3కి 5377 ఏదైతే క్రోర్స్ వరకు ఆర్డర్ బుక్ అనేది ఉందో ఎగ్జిక్యూటబుల్ ఆర్డర్ బుక్ అనేది 15,568% ఉంది. అంటే ఫినాన్షియల్ ఇయర్ 2025లోని 20% మొత్తం రెవెన్యూలోని ఎగ్జిక్యూటబుల్ ఆర్డర్ బుక్కే వీళ్ళకి ఇన్కమ్ కింద చూపిస్తుంది. ఎప్పుడు కూడా ఐటీ రంగానికి సంబంధించి ఎంప్లాయీస్ యొక్క కాస్టే చాలా ముఖ్యంగా ఉంటుంది. సో అది ఆ విషయంలో చూసుకుంటే అట్రిషన్ రేట్ అనేది కేవలం 10.9%కి తగ్గింది. పర్ ఎంప్లాయీ మనం బిల్లబుల్ రెవెన్యూ ఏదైతే ఉందో అది కూడా పెరిగింది. సో ప్రోడక్ట్ మిక్స్ అనేది ఇక్కడ ఇంప్రూవ్ అయినట్టుగా తెలుస్తుంది. కాన్సంట్రేషన్ విషయానికి గాని వచ్చినట్టయితే టాప్ 5 క్లయింట్స్ నుంచి 21% ఇదివరకు ఉండేది కాస్త టాప్ 10 క్లయింట్స్ నుంచి 31% రెవెన్యూ కాన్సంట్రేషన్‌లోకి మారింది. అంటే టోటల్ క్లయింట్స్ కూడా 245కి రీచ్ అయ్యారు. డైవర్సిఫికేషన్ ఎక్కువగా అవుతుందని తెలుస్తుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 13.7 టైమ్స్ ఉంది. సో అంత ఎక్కువగా కుషన్ ఉంది అని అంటే వీళ్ళు కంఫర్టబుల్ పొజిషన్‌లోనే ఎక్కువ ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వాల్యుయేషన్ పరంగా చూస్తే PE రేషియో 36.5 టైమ్స్ ఉంది. సో సెక్టర్ మీడియన్ ని దాటి ఉన్నప్పటికీ కూడా EV/EBITDA రేషియో 17.4 టైమ్స్, ప్రైస్ టు సేల్స్ 3 టైమ్స్ వరకు ఉంది. మేనేజ్మెంట్ వాళ్ళు కూడా 15% EBITDA టార్గెట్ Q4కి పెట్టారు. ఫినాన్షియల్ ఇయర్ EBITDA గైడెన్స్ ఒక 14% వరకు ఉంటుంది. సో ఈ Q3లోని EBITDA మార్జిన్ 13.4% ఉంది. ఇంప్రూవ్మెంట్ ట్రాజెక్టరీ అనేది మనకి వీళ్ళు పెట్టుకున్న డీటెయిల్స్ నుంచి కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం రిస్క్స్ పరంగా గాని చూసినట్టయితే బ్యాంక్ అండ్ ఇన్సూరెన్స్ చాలా వరకు స్లో అయింది. అత్యధికమైన రెవెన్యూ 40% వీళ్ళ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఈ గ్రోత్ అనేది స్లో అవ్వడం చాలా రిస్క్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 28.5% ఆదాయం వీళ్ళకి ఈ విదేశాల నుంచి యూరోప్ అండ్ మిడిల్ ఈస్ట్ నుంచి ఎక్కువగా వస్తుంది. సో అక్కడ కూడా ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది తగ్గింది. 5.9% ఇయర్ ఆన్ ఇయర్ ఉంది. సో అలాగాని చూసుకున్నట్టయితే మొత్తం ఓవరాల్ లెవెల్లో డిమాండ్ అనేది పెరుగుతుందా లేదా అనేది ఇటువంటి చాలా డౌట్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. సో అవండి ఏవైతే 2 కంపెనీస్ ఈ ఏఐకి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్‌లో వాళ్ళు ట్రెడిషనల్ నుంచి ఏఐకి మారడం వల్ల ఎలాంటి ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుందని. ఇది కేవలం ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే అండ్ ఎటువంటి రికమెండేషన్స్ మేము ఈ వీడియో ద్వారా మీకు అందించడం లేదు. మీరు గాని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్‌ని సంప్రదించుకున్న తర్వాతే మీ డ్యూ డెలిజెన్స్ చేసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కోరుకుంటూ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హావ్ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్. థాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.